నన్ను ఈరోజు కోట్ల రాకుండా బయటికి రాకుండా ఇట్లా చేసినప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? మేము తెలంగాణ బిడ్డలం కదా, మా పౌరుషం లేదా? ఖచ్చితంగా ఈ విద్యాసాగర్ రెడ్డిని ఇట్లా చేసుకుంటూ ఉద్యోగం ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ అన్ని రకాలుగా కోట్లను మేనేజ్ చేసుకోవడము, ఇక్కడ మినిస్టర్లు మేనేజ్ చేసుకోవడము, ఈయనదే మొత్తం రాజ్యం అని ఫీల్ అవుతుంది. దీని మీద యాక్షన్ తీసుకునే వ్యక్తి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా వీని మీద యాక్షన్. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, తడికలేదు నీకు. నువ్వు చెప్తే ఆయన చెప్పినట్టే నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అట. ముఖ్యమంత్రులు మారిండ్రు కానీ కంట్రీనా, ఇక నాకు మంచి మాటలు వస్తాయి. జై శ్రీరామ్. కంట్రీ నేను మాత్రం 15 సంవత్సరాల నుంచి ఒకటే పదవిలా తీసుకపోతున్నా. నేను పెద్ద సైకోని, సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. రేవంత్ కూడా నా చెప్పు కింద బానిస. నేను చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఇంటాడు అనే కదా నీ పొగరు. అస్వంటోళ్ళని కూడా నువ్వు ఏమంటలేకపోతున్నావు అంటే నీకేం శాతం దద్దమ్మ అనే కదా చెప్పుకోవాలి రేవంత్ అన్న. ఆయన క్లియర్ గా చెప్పుకుంటున్నాడు, ఏ ముఖ్యమంత్రులు ఉన్నా నేను చెప్పినట్టే వినాలే. నాకు నాదేం పోతుంది, ఈయనది ఏం పోతుంది చెప్పక. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న ఫస్ట్ జూపల్లి ఉండే, జూపల్లి ఓడిపోయింది. మళ్ళీ ఎర్రబల్లి దగ్గర వచ్చింది, ఎర్రబల్లి దగ్గర రేపు సీతకు కూడా ఓడిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరిక్కడ దొంగ? ఈయననే దొంగ. అంటే ఈ రాజకీయ నాయకులకు ఏమైతుంది? ఇప్పుడు నువ్వు మినిస్టర్ అనుకో, నేను వాటితో పోల్చుకోవాల్సి వస్తుంది కానీ తప్పదు. విద్యాసాగర్ రెడ్డి అనుకో, ఆశ చూపిస్తారు. ఈరోజు చూడన్నా ఇట్లా ఉంది, దీన్ని ఇట్లా స్కామ్ చేయొచ్చు. వీళ్ళకన్నా తెలివితేటలు ఉంటాయా? ఇలా సంతకం పెడితే ఇగో నేను ఇంత తీసుకుంటా, నువ్వు ఇంత తీసుకో అని చెప్పి వీళ్ళే వాళ్ళ దగ్గరకు పోయి ఏరేసి డబ్బును చూపిస్తారు. ఏమంటారు బ్రోకర్ పనులు అంటే ఏమంటారు అంటే నేను ఒక అమ్మాయిగా మాట్లాడద్దు. ఇవన్నీ చిట్టా కూడా అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఏమేమి చేస్తున్నాడు బ్రోకర్ పనులు, ఎవరెవరిని ఎరగా వేసుకుంటున్నారు. స్పెషల్ స్టోరీగా నేను చెప్తాను, విత్ నేమ్స్ బయట పెడతా. నేను పక్కల వేసుకుంటా, వాళ్ళకి ఎరలు వేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి నీ చొప్పు చేతాల పెట్టుకొని నడిపిస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళు? నీకు పైసలు వస్తున్నాయి, నీకు మంచిగా అన్ని లాబింగ్లు జరుగుతున్నాయి, వీళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. ఆయన చెప్పేది అన్నట్టు ఈ గవర్నమెంట్ ఏంటంటే మనువోతు మీద వాన ముడిచినట్టు దున్నపోతు మీద వాన ముడుస్తుంది చూడ. ఇన్ని వీడియోలు ఇంత వచ్చిన తర్వాత కూడా ఎంప్లాయీస్ అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టాలి కదా. ఎంప్లాయీస్ అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టారు. ఈయనకు బైలాస్ ఉండవు, ఏముండవు. డైరెక్ట్ ఈయన ఇప్పటి వరకు శ్రీనిధి 2019లో రిక్రూట్మెంట్ అయింది, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ కాలేదు. సంస్థల ఉద్యోగులు లేక సంస్థ తీవ్ర అస్తవ్యస్తంగా అయింది. ఈ విద్యాసాగర్ రెడ్డి గారి అరాచకాలు భరించలేకనే ఉద్యోగులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ చేయాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు మాత్రం టైం టు టైం రిన్యువల్ ఇస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది అది? టైం టు టైం బైలాస్ అన్ని చేంజ్ చేసుకుంటూ, బైలాస్ కూడా అన్ని వేస్ట్ బైలాస్ ఉన్నాయి.